అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు డే 1 అండి. మన 15 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 1. సో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే 15 డేస్ ఛాలెంజ్ ఏంది అనుకుంటున్నారా అండి? నేను ఇంతకు ముందు 15 డేస్ ఛాలెంజ్ ఎవ్రీడే 15 డేస్ డైట్ ప్లాన్ చెప్పానండి. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. సో ఈరోజు డే 1 అండి. మార్నింగ్ ఇప్పుడు మాకు టైం అరౌండ్ 7 అయిందండి. ఇప్పుడే 1 గ్లాస్ వాటర్, అరౌండ్ ½ లీటర్ వాటర్ తాగేసి ఇప్పుడే రన్నింగ్కి వచ్చాను. లెట్స్ గో. ఒకవేళ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే జస్ట్ వాటర్ తాగండి. తప్పకుండా ½ లీటర్ నుంచి 1 లీటర్ వాటర్ తాగి ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే కొంచెం బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో మన మార్నింగ్ వాక్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రొటీన్ చూపిస్తాను, ఎలాంటి మీల్ తీసుకుంటాను, ఏం తాగుతాను అని కూడా చూపిస్తాను. సో వాక్ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వాటర్ చేసుకుంటున్నానండి. ఒక్క లెమన్ తీసుకున్నాను, చిన్న లెమన్ ఒకటి స్క్వీజ్ చేశాను. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ అండి, ఇది దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీలుంటే ఇంక్లూడింగ్ ద మదర్ అని రాసింది కదా, వీలుంటే ఇంక్లూడ్ ద మదర్ అని ఉండేది మీకు అవైలబిలిటీలో ఉంటే తీసుకోండి. ఈవెన్ ఇది ఇండియాలో కూడా అవైలబుల్ ఉందండి. నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు నేను ఇండియాలో కూడా కొన్నాను. ఇది అవైలబిలిటీ ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇది జస్ట్ ఒక్క మూత సరిపోతుందండి. ఇది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ½ లీటర్ వాటర్కి ఒక్క మూత తీసుకోండి. అండ్ దెన్ వాటర్ వామ్ వాటర్ పోసేసుకోండి. ఇది మాత్రము మనము డైరెక్ట్గా అలాగే గ్లాస్తో తాగకూడదండి. స్ట్రా యూస్ చేయాలి, దీనికి తప్పకుండా స్ట్రా యూస్ చేయాలి. ఎందుకంటే మన టీత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ మన టీత్కి అంత మంచిది కాదు. సో స్ట్రాతో తాగండి. నెక్స్ట్ మన లంచ్ రొటీన్ స్టార్ట్ అయిందండి. ఈరోజు మష్రూమ్ సూప్ చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందండి. ఫస్ట్ మష్రూమ్స్ని వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా ఆ కాడలు ఉంటాయి కదా, అవి విడిగా, పైన మష్రూమ్ విడిగా తీసి పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. మష్రూమ్స్ని బాగా సన్నగా కట్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, అందుకని మీరు ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడం ఈజీ. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ వేసాను, కొంచెం బటర్ వేసామండి, పచ్చిమిర్చి వేసాను, ఆనియన్స్ అండి, జస్ట్ 1 ఆనియన్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఆనియన్ అండ్ దెన్ గార్లిక్, తెల్లగడ్డ వేసామండి. నెక్స్ట్ ఆరిగానో ఆకులండి ఇవి. ఇది లేకపోతే మిరియాల పొడైనా వేసుకోండి, బాగానే ఉంటుంది ఫ్లేవర్, కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ ఇది కారం అండి, రెడ్ చిల్లీ పౌడరు, కారపొడి వేసుకున్నాము. సో నెక్స్ట్ టమాటో అండి, ఒక్క చిన్న టమాటో మీడియం టమాటో ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఒక 5 to 10 minutes పడుతుంది. జస్ట్ చిన్న సిమ్లో పెట్టేసి కొంచెం బాగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా. సో ఇది 5 to 10 minutes బాగా ఉడికిపోయిందండి. దీన్ని మనము చిన్న బౌల్లో పక్కన తీసి పెట్టేసుకోవాలి. దీంతో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇది తీసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని మష్రూమ్ కింద కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు వేసి మళ్ళీ వాటిని బాగా ఫ్రై చేయాలి. ఈ జస్ట్ కాడలే ఇవి. మష్రూమ్లో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి ఇవి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మళ్ళీ అన్నీ తీసి పెట్టేసి పక్కన. నెక్స్ట్ పైన మష్రూమ్స్ ఉన్నాయి కదా, మనం ఫస్ట్లో మష్రూమ్ పైన పార్ట్ కట్ చేసాము, ఆ మష్రూమ్స్ వేసి ఇవి కూడా మళ్ళీ బాగా ఫ్రై చేయాలండి. అంటే ఇవన్నీ కూడా విడివిడిగా ఫ్రై చేసుకోవాలి, కానీ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది. ఇలా వచ్చేస్తుంది, ఇంకేమీ లేదు, జస్ట్ మష్రూమ్స్ ఫ్రై చేసాము. తర్వాత వాటిలో హాఫ్ విడిగా తీసి పెట్టేసుకొని హాఫ్ ప్యాన్లోనే ఉంచండి, హాఫ్ పైన మనము గార్నిషింగ్కి వేస్తాము. ఈ మిగతా హాఫ్ ప్యాన్లో ఉన్నాయి కదా, దాంట్లో ముందు మనము కాడలు, ఆనియన్, టమాటో అవన్నీ చేసుకున్నాం కదా, ముందు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఈ మష్రూమ్ దాంట్లో వేసేసేయండి. సో మనము అంతకుముందు ఫ్రై చేసినవన్నీ కూడా ఈ ప్యాన్లో ఉన్నాయండి. మన దగ్గర ఇప్పుడు జస్ట్ మష్రూమ్స్ ఉన్నాయి అంతే, కొన్ని మష్రూమ్స్ హాఫ్ తీసి పెట్టుకున్నాము. అండ్ దెన్ ఇవన్నీ కూడా వాటర్ కొంచెం
కొంచెం వాటర్ పోసి కొంచెం ఉడకబెట్టాలండి. లైక్ ఒక 5 మినిట్స్ కొంచెం బాయిల్ చేయాలి. చూసారా అండి, ఇది ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక 5 నుంచి 10 మినిట్స్ లైక్ 7 మినిట్స్ అలా ఉడకబెట్టండి. దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకొని దాన్ని మిక్సీ అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి, వడకట్టేసేయాలి. వడకట్టేసి మళ్ళీ జస్ట్ ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి ఇంకొక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసేసి మనం కొంచెం హాఫ్ మష్రూమ్స్ తీసి పెట్టాం కదా ఫస్ట్లో ఫ్రై చేసిన మష్రూమ్స్, ఆ మష్రూమ్స్ వేసేసి ఉడకబెట్టడమే అండి. జస్ట్ ఇది ఒక 3-4 మినిట్స్ ప్రాసెస్, అంతే అండి. మనకి మష్రూమ్ సూప్ రెడీ అయిపోతుంది. ఈ సూప్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, లైక్ కొంచెం తిన్నా కూడా మనకి బాగా ఫిల్లింగ్గా ఉంటుందండి, హెవీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. లైక్ మష్రూమ్స్ వెజిటేరియన్స్కి చాలా మంచిది. అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా నాన్ వెజ్ చేసుకోవచ్చండి. నాన్ వెజ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ డైట్లో నాన్ వెజ్ చాలా ఇంపార్టెంట్, కానీ నేను వెజిటేరియన్ అండి, అందుకని ఇలాంటి సూప్ అయితే మనకి బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సలాడ్ చేస్తున్నానండి. ఈ సలాడ్ కూడా చాలా మంచిది, లైక్ ఆకుకూరలు చాలా మంచిదండి. ఇది లేటెస్ట్ తీసుకున్నాను. అలాగే పాలకూర మిక్స్డ్ అన్ని కలిపిన ఆకులు ఇక్కడ అమ్ముతారండి, సలాడ్ గ్రీన్స్ అని అమ్ముతారు. కేలు అవన్నీ ఆకులు, ఇవన్నీ జస్ట్ పచ్చి ఆకులండి. ఇవన్నీ తీసుకున్నాను, లేటసు, కేలు, స్పినాచు, ఈ ఆకులన్నీ తీసుకున్నాను. అండ్ నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసానండి, అండ్ కొంచెం సాల్ట్, పెప్పర్ వేసాను, కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసాను. అండ్ ఇది ఆవకాడో అండి. ఆవకాడో కూడా చాలా మంచిదండి, చాలా గుడ్ ఫ్యాటు, మంచి ఫ్యాటు, హెల్దీ ఫ్యాటు, వాడచ్చు ఆవకాడో. అండ్ నేను చీజ్ లైక్ మోజరెల్లా చీజ్ షేడెడ్ కొంచెం వేసానండి, అంతే అండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి నట్స్, ఆవకాడో, చీజు, సాల్ట్, పెప్పరు, ఆయిల్, అంతే అండి. దీంట్లో ఇంకేం లేదు. అన్నీ మిక్స్ చేసేసి డ్రెస్సింగ్ ఏం వేయలేదు, ఆలివ్ ఆయిల్ అండ్ కొంచెం లెమన్ జ్యూసే డ్రెస్సింగు. సో సలాడ్ రెడీ అయిపోయిందండి. సో మాకు ఇక్కడ దొరికే వాటితో నేను చేశానండి, కానీ ఇండియాలో ఈ సలాడ్ ఆకులు లేవు. మేము ఏం చేయాలి అంటే, ఇండియాలో చాలా వెరైటీస్ లైక్ ఆకులు ఉంటాయి కదండి, లైక్ పాలకూర దొరుకుతుంది, అలాగే పనుగంటాకు దొరుకుతుంది, గోంగూర దొరుకుతుంది, ఇంకా మునగాకు దొరుకుతుంది. మునగాకు అయితే చాలా హెల్దీ అండి. మాకు ఇక్కడ మునగాకు దొరకదు, దొరికినా కూడా అంత ఫ్రెష్గా ఉండదు, చాలా డబ్బులు ఎక్స్పెన్సివ్ చాలా ఉంటుందండి. సో మీరు అలాంటి ఆకులు అన్నీ కూడా తినచ్చు. నేను ఇక్కడ మాకు దొరికే వాటితో నేను మీకు సలాడ్ చూపించానండి. సో అవి మాకు ఇండియాలో దొరకవు కదా, మేము ఎలా తినాలి అలా కాకుండా ఇండియాలో దొరికే వాటితోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ దొరికేవి మాకు ఇక్కడ దొరకవు కాబట్టి, సో మీరు అవి తప్పకుండా కూడా ఆకుకూరలు మాత్రం తినండి. సో ఇది లైక్ నాన్ వెజ్ తినే వాళ్ళకండి. ఇది మా ఫ్యామిలీలో అందరూ నాన్ వెజ్ తింటారు, నేను ఒక్కదాని వెజిటేరియన్. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్, ఫిష్ అలాంటివి చేసుకోవచ్చు. ఇది చికెన్ అండి. మీకు నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది చూపిస్తాను. సో అదండి నా లంచ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 11 to 11:30 మధ్యలో లంచ్ చేసేసాను. లంచ్ అయిపోయిన తర్వాత 2కి టీ అండి. ఇది గ్రీన్ టీ, పెప్పర్మింట్, ఆర్గానిక్ పెప్పర్మింట్ గ్రీన్ టీ. ఇది నాకు చాలా ఇష్టం అండి, ఫ్లేవర్ నాకు చాలా నచ్చుతుంది. జస్ట్ టీ చేసుకుంటున్నాను. మీరు గ్రీన్ టీ, లెమన్ టీ ఏమున్నా కూడా తాగండి, జస్ట్ మిల్క్, షుగర్ వాడకుండా టీ చేసుకోండి. ఇది కొంచెం పెట్టేస్తే ఒక 1/2 hour 1 hourకి బాగా టీ అంతా కూడా వాటర్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. హలో, సో ఇప్పుడు మాకు టైము ఈవినింగ్ 4 అయిందండి. చూస్తున్నారు కదా, 4 అయింది. ఈరోజు ఇందాక టీ చేసుకున్నాను కదా, టీ చూసారా కొంచెంసేపు తర్వాత బాగా కలర్ మారిపోయి ఈ టీ ఇప్పుడు తాగుతున్నానండి. అలాగే ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ 4 వరకు అరౌండ్ 3.5 బాటిల్స్, ఈ బాటిల్ నిండా వాటర్ 4 బాటిల్స్ వరకు తాగానండి. మీ దగ్గర ఏమైనా బాటిల్ ఉంటే పెద్ద బాటిల్ వాటర్ పెట్టుకోండి, లైక్ 3 బాటిల్స్ 4 బాటిల్స్ తాగాలని అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఫినిష్ చేసేయచ్చు డే మొత్తంలో. ఇలాంటివి ఒక 4 బాటిల్స్ తాగితే సరిపోతుందండి. ఇది లైక్ 1 లీటర్ బాటిల్, ఇది 4 బాటిల్స్ 1.2 లీటర్ అండి. ఇది లైక్ 4 బాటిల్స్ తాగితే సరిపోతుంది.
సో ఫస్ట్ డే కదండి కొంచెం డల్గా అనిపించిన, అంత యాక్టివ్గా లేకపోయినా కూడా పర్లేదండి. ఫస్ట్ డేనే కదా, వాటర్ మాత్రం తప్పకుండా ఎప్పుడైనా తాగొచ్చు. డే మొత్తంలో వాటర్ అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. అలాగే టీ కూడా తాగొచ్చండి ఎంత కావాలంటే. జస్ట్ టీ బ్యాగ్స్, గ్రీన్ టీ కానీ మీకు ఏ టీ నచ్చితే ఆ టీ, షుగర్ వేసుకోకుండా మిల్క్ వేసుకోకుండా తాగొచ్చు. అలాగే కాఫీ లవర్స్ ఉంటారు కదా, బాగా కాఫీ నచ్చేవాళ్ళు కాఫీ కూడా తాగొచ్చండి. ఇప్పుడు 5కి లైక్ సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. హైకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. దగ్గరలోనే మాకు చాలా హైకింగ్ ట్రయల్స్ ఉన్నాయి. అరౌండ్ 5 కల్లా సెకండ్ దానికి మార్నింగ్ పొద్దున అయిపోయింది. పొద్దున అరౌండ్ 45 మినిట్స్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక 1 అవర్ వెళ్దాం అనుకుంటున్నామండి. సో హైక్కి వెళ్ళామండి. హైక్ కాస్త ఫన్ హైక్ అయింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వాటర్ పాండ్ ఉంటే బాగా ఎంజాయ్ చేశారండి. దీన్ని చూసారా ఎవరో, వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారండి. తను చేపలు పడుతున్నాడు గాలం వేసి. అక్కడ చాలామంది ఉన్నారండి. నెక్స్ట్ ఇంకా ఇది నేను 1 మీలే చేశానండి. ఒక్క మీల్ ఒక్కసారి తిన్నాను. సో మీరు సేమ్ ఇలాగా 2 టైమ్స్ కూడా తినచ్చండి. సో మన లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే యాపిల్ సైడర్ వెనిగర్తో డే ఫినిష్ చేశాను. హైక్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి జస్ట్ యాపిల్ సైడర్ వెనిగరు, లెమన్ అండ్ దెన్ హాట్ వాటర్ అండి. అంతే నా డే అలా ఫినిష్ అయింది. చూసారు కదండి, డే 1 చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డే 2 నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను డే 2 ఎలా అవుతుందని. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది. జస్ట్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.